లేదా? ఈ రోజున ఆత్మీయులు శరీరం నుంచి తమ తాము ప్రత్యేకపరచుకోవడం రాక, మా బంధువులండి ఇష్టపడరండి, ఈ పని చేయకపోతే ఒప్పుకోరండి, చేసేస్తారు వీళ్ళు. మా దగ్గర ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారే, ఏం ఫంక్షన్లు ఉండవు, కోటాలు ఉండవు, విందులు చెయ్యం. మీ మీద ఏమండి, నేను ఏలుబడి చేసేటువంటి ప్రభువుని కాదు కదా. వాక్యానుసారంగా దేవునికి బాధ పెట్టకుండా మన కార్యక్రమైనా, మన పరిపాట్లైనా, మన ఆరాధన అయినా అది చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఏమండి, దేవుని హృదయాన్ని గాయపరచకూడదు. అట్లా చేసుకుందాం. ఏమంటున్నాడు అబ్రాహాముతో దేవుడు, ఇందువలన నీవు నాకు భయపడువాడవని నేను ఇస్తున్న సాక్ష్యం. నువ్వు దేవునికి భయపడవాడవని నేనెందుకు సాక్ష్యం ఇస్తున్నానంటే, తాజా ప్రత్యక్షత పొందినవాడివి, తక్షణమే విధేయత చూపిన వాడివి, తన్ను తాను సిద్ధపరచుకున్నవాడివి, తనలో ఉన్న విశ్వాసం ప్రదర్శించిన వాడు, అలాగనే తన్ను తాను ప్రత్యేకపరచుకున్నవాడు. ఈ 5 అనుభవాలు చూసిన దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా నాకు భయపడవాడవి. చెప్పండి, ఇప్పుడు దేవుడు అంటాడా? గురుజోల్లో దేవుడు అరుస్తున్నాడు, నేను తండ్రినైతే మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులు దాసురాండ్రు అయితే, నాకు భయపడే వాళ్ళు ఎక్కడున్నారు? గురుజోల్లో మీటింగ్లో. దేవుని భయం లేదు కానీ అన్ని భయాలు ఉన్నాయి మన దగ్గర. మీకు ఆ విషయం చెప్పనా? నీకు దేవుని భయం ఉంటే నీ మీదకి వచ్చే అన్ని భయాల్ని దేవుని భయం మింగేస్తుంది. నీకు దేవుని భయం లేకపోతే అన్ని భయాలు నీ మీద పడి నిన్ను మింగుతాయి. మోషే చేతులను కర్ర పామైంది, మాంత్రికుల చేతులను కర్రలు పాములైనాయి, కానీ మోషే కర్ర పామైంది చూశారు, ఈ పాము అన్ని పాములు మింగింది. అంతే కదన్నా? దేవుని భయం అనేది మనకు ఒకటి ఉంటే మన మీదకి వచ్చే అన్ని భయాల్ని దేవుని భయం మింగేస్తుంది. మనకు దేవుని భయం లేకపోతే అన్ని భయాలు వచ్చి మనల్ని మింగుతాయి. కనుక దేవా, నీ భయము నాలో పుట్టించవా, నీ భయము నాకు నేర్పించవా. నేర్చుకోవాలి. దేవుని భయం ఊరకనే రాదు. దావీదు పిలిచాడు, నా పిల్లలారా నా యొద్దకు రండి, మీకు దేవుని భయం నేర్పించదనన్నాడు. దేవుడు పుట్టిస్తాడు, దేవుని సేవకులు నేర్పిస్తారు. దేవుడు పుట్టిస్తాడు, తల్లిదండ్రులు నేర్పిస్తారు. దేవుడు పుట్టిస్తాడు, దేవుని సంఘం నేర్పిస్తుంది. దేవుని సేవకుడు, దేవుని సంఘం అమ్మా నాన్నల పర్యవేక్షణలో ఉండకపోతే దేవుని భయం ఎవరు నేర్చుకోలేరు. వీళ్ళు బతికేస్తారు. ఆదికాండం, మళ్ళీ ఆదికాండమే